సో సోను మోడల్ ఇస్ అ సన్ ఆఫ్ అ మేకప్ ఆర్టిస్ట్ హూ ఆల్సో డస్ మేకప్. కట్ చేస్తే లైలాలో ఫీమేల్ క్యారెక్టర్, ఫీమేల్ గెటప్, ఇది ఆ మేకప్ ఆడి మీద ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అన్నది స్టోరీ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు అందరూ సినిమా గురించే మాట్లాడారు. ఇది సరదాగా, ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ ర్యాపిడ్ ఫైర్, కానీ లైలా సర్వైవల్ క్విజ్ అని ఒకటి అడుగుతా రిలేటెడ్ టు మేకప్. సో మీకు మేకప్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది సరదాగా టెస్ట్ చేద్దాం. ఓకే, 3 మేకప్ ప్రోడక్ట్స్ లిప్స్టిక్ పౌడరు వాడకుండా చెప్పాలి. యర్ టైం స్టార్ట్స్ నౌ. కాంటోర్, కన్సీలర్, ఐలైనర్. సూపర్, గ్రేట్, స్మార్ట్. సో బ్లెండర్ దేనికి వాడతారు? బ్లెండ్ చేయనీకే. ఏం బ్లెండ్ చేస్తారు? మేకప్ బ్లెండ్ చేయనీకే. అదే ఇంకొంచెం క్లియర్గా. మేకప్ అంటే బ్లెండ్ అంటే ఏం బ్లెండర్ అండి? మీరు మేకప్ బ్లెండర్ అంటారా? మేకప్ బ్లెండరే అంటున్నాను, సరదాగా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నా మేకప్ బ్లెండ్ చేయడానికి. పర్ఫెక్ట్. న్యూడ్ లిప్స్టిక్ అని ఒక ఉమెన్ అంటే దాని అర్థం ఏంటి? ట్రాన్స్పరెంట్ లిప్స్టిక్ ఉంటుంది కదా. ఓకే, యూర్ వెరీ క్లోజ్. పాపం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ న్యూడ్ అంటే ఎగ్జాక్ట్లీ న్యూడ్ లిప్స్టిక్ అంటే ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ లిప్స్టిక్ విచ్ విల్ బి లైక్ జెల్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాదు, న్యూడ్ లిప్స్టిక్ అంటే చాలా సటిల్ షేడ్స్ తో, రెడ్, బ్రౌన్ అట్లా కాకుండా స్కిన్ టోన్ తో మ్యాచ్ అయ్యే, దట్ ఈస్ న్యూడ్ లిప్స్టిక్. అంటే సేమ్ కలర్, యా, నాట్ సో హార్డ్ అండ్ నాట్ సో బ్రైట్. సో కాల్డ్ as న్యూడ్ షేడ్స్. ఇక్కడ మీరు ఏదైనా న్యూడ్ షేడ్ ట్రై చేశారా సినిమాలో? నేను చేస్తుంటా. ఓకే, నెక్స్ట్. ఒక లేడీ, ఒక ఉమెన్ ఫుల్ మేకప్ చేసుకొని వస్తాను అని అంటే మినిమం విశ్వక్ ఎంత టైం ఎక్స్పెక్ట్ చేస్తాడు మేకప్ అవ్వడానికి? గంటన్నర. మీకు లేడీ గెటప్ చేయడానికి మేకప్కి ఎవ్రీడే ఎంత టైం పట్టేదండి? నాకు 2 గంటలు పట్టింది. 2 hours. అవును, నాకు షేవింగ్ ఒకటి ఎక్స్ట్రా కదా. మీకు షేవింగ్ ఉండదు కదా, అది మైనస్ చేసి చెప్పా. షేవింగ్, హెయిర్ కొంచెం నాకు ఎక్స్ట్రా టైం కదా. సో అమ్మాయిలు కూడా 1.5 hour మేకప్ వేసుకొని వచ్చేస్తారు అనేది. 1.5 hour తక్కువ అవుతుందా మేడం మీకు? అదే కదా మీ ఉద్దేశం? నేను అనట్లా, మీరు ఎంత సహృదయంతో ఆలోచిస్తారు ఆడవాళ్ళ మేకప్ పట్ల అని తెలుసుకోవడానికి. 1.5 hour తక్కువైంది చూసారా? నాకు అర్థమైంది, మీరు ఫీల్ అయ్యారు. 1.5 hour ఏంటి వీడు పిచ్చోడా, 1.5 hour రమ్మంటున్నాడు ఏంటి వీడు? అదే ఉండే మీ ఇంటెన్షన్. విజయ్ గారు, నేను 5 minutes లోనే మేకప్ వేసేసుకుంటా. నా సంగతి కాదు, జనరల్గా టైం పడుతుందని చెప్తున్నా. సో ఐలైనర్కి కాజల్కి డిఫరెన్స్ ఏంటి విశ్వక్ గారు? ఐలైనర్కి కాజల్కి అంటే ఐలైనర్ చాలా జీనియస్ క్వశ్చన్ అడిగాను, మీరు ఎంతసేపు ఆలోచిస్తున్నారంటే. సూపర్ అంటున్నా. 2 ఒకటే కదండి. ఏంటండి, ఆలోచించండి. ఐలైనర్ అంటే మీకు ఇక్కడ లైన్ వేస్తారు, కాజల్ అంటేనేమో ఇక్కడ వేస్తారు. ₹1,00,000 ప్రశ్న. సూపర్ గా సమాధానం చెప్పారు. 2 ఒకటే ఎలా అయింది? ఐలైనర్ అంటే ఐలిడ్ మీద వేసేది, కాజల్ అంటే ఇక్కడ వేసేది. సూపర్, అసలు మీకు బాగా నాలెడ్జ్ ఉందండి మేకప్ పట్ల. ఎక్సలెంట్ అసలు. సో 5 different types ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఏమేంటివి అవి? ఇది ఇంకా 5 different kind of ఫౌండేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అవి ఏమేమి ఫౌండేషన్? నాకు ఫౌండేషన్ తెలుసు, మనకి కన్సీలర్. కన్సీలర్ ఇస్ కన్సీలర్, ఫౌండేషన్ ఇస్ ఫౌండేషన్. ఏంటో అండి, 5 different ఫౌండేషన్స్. ఎంత క్యూట్గా ఇన్నోసెంట్గా ఆన్సర్ చెప్తున్నారు తెలుసా? సో స్టిక్ ఫౌండేషన్, పౌడర్ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్, మూస్ ఫౌండేషన్, ఇంకొకటి కాంపాక్ట్ ఫౌండేషన్. సో దీస్ ఆర్ 5 మార్క్స్ తీసేయండి ఈ ఆన్సర్కి నాకు. ఓకే, సో కానీ మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు. ఒక్కటే మీకు కష్టం అనిపించింది ఇప్పటిదాకా. ఎందుకు? 99 మార్క్స్ చాలు నాకు. ఓకే, అయిపోవచ్చు ఇంకా లాస్ట్ 2 questions. ఓకే, మోస్ట్ కన్ఫ్యూజింగ్ మేకప్ ప్రోడక్ట్ ఆఫ్ విశ్వక్ సేన్ అంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజింగ్ ఎవర్ ప్రోడక్ట్. ఆ పేరు వింటేనే ఎప్పటికీ మీకు అసలు ఎందుకు వాడతారు ఇది, ఎందుకింత చెత్త అని ఒక రకమైన విరక్తి వచ్చిన మేకప్ ప్రోడక్ట్ ఏంటి? బ్లష్, లిప్స్టిక్, కాంటోరింగ్, సెట్టింగ్ స్ప్రే, బేకింగ్. ఏమనిపించదు, అన్ని ఇంపార్టెంటే అనుకుంటా. యూజ్లెస్ ఏం అనిపించదండి అన్ని. సరే, బేకింగ్ అంటే ఏంటండి మేకప్లో? మీరు పెద్ద
వద్దు సార్, నాకు అర్థమైపోయింది. తీసేయండి, అయిపోయింది, ఇది తీసేసేయండి, ఈ క్వశ్చన్ డిలీట్ చేసేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మగవాళ్ళ కోసం ఒక మేకప్ ప్రోడక్ట్ రావాలి మార్కెట్లో అంటే వాట్ వుడ్ ఇట్ బి? మగవాళ్ళ కోసమా? సార్ ఇది కూడా తీసేద్దామా సార్? మగవాళ్ళ కోసం నాకేం, ఐ థింక్ వీఆర్ ఓకే విత్. నేను నిజంగా యూజువల్ ఎవరు నమ్మరు కానీ నేను నార్మల్గానే నేను అసలు స్కిన్ కేర్ అసలు ఏం చేయ. నేను అప్పుడప్పుడు మంచి మాయిశ్చరైజర్ పడతా, అదొకటి. ఇట్ లిటరల్లీ మేక్స్ మై స్కిన్ లైక్ ప్లమ్. అది వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేస్తాం, మిగిలిన టైం మర్చిపోతూ ఉంటాం. సో ఐ థింక్ మగవాళ్ళకి ఏం అవసరం లేదు. మగవాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ మేకప్ దే కెన్ వేర్. మంచి వేర్. కోట్. బేసికల్గా మీరు ఇది చెప్పకపోయినా నా నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి అ కాంప్లిమెంట్. ఇన్ఫ్యాక్ట్ మీ స్కిన్ చాలా బాగుంది, చాలా రేడియంట్గా ఉంది, లైవ్లీగా ఉంది. అదెటు మళ్ళీ నేను మీకు పొగేస్తున్నాను అని అనుకుంటారు. సో మెన్షన్ ఇట్ నాట్, బట్ స్టిల్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ స్కిన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ అండి, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ అలాగే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు చేస్తున్నారో బ్యాక్ టు బ్యాక్, బికాజ్ యూ ఆర్ ఆన్ అ మూవీ స్ప్రీ అనే చెప్పాలి కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ విల్ ఆల్వేస్ లుక్ అట్ యూ. సో మీరు టేకప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఒక సూపర్ సక్సెస్గా ల్యాండ్ అవ్వాలి. ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఆల్ యువర్ ఫోకస్, ఆల్ యువర్ అటెన్షన్ షుడ్ టర్న్ అవుట్ ఇన్ అ వెరీ ఫ్రూట్ఫుల్ వే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.